సో జేఎన్టీహెచ్ బీఫార్మసీ పరంగా 4-1 బీఫార్మసీ రిజల్ట్స్ ఒకటే రిలీజ్ అయినాయి. దానికి కారణం ఏంటంటే 4-1 బీటెక్తో పాటు ఈ 4-1 బీఫార్మసీ ఎగ్జామ్స్ రన్ అవుట్. అయితే ఈ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది, ఈ 4-1 బీఫార్మసీది అని పోల్ కూడా పెట్టడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ముందుగా ఇప్పుడు 2-1, 2-2 బీఫార్మసీ పేపర్ వాల్యుయేషన్ ఏదైతే ఉందో అది జరుగుతుంది కదా. సో ఆ పేపర్ వాల్యుయేషన్ కూడా ఎలా ఉంటుంది, సో దాని గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట. దాన్ని బేస్ చేసుకొని ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్టయితే కాల్మీ4 యాప్ ఐడీస్ తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే 2-1, 2-2 బీఫార్మసీ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది ఏంటంటే, ఇక్కడ R22, R17, R15, R13 వాళ్ళు ఉన్నారు, R15 వరకు ఉన్నారు. అయితే ఇక్కడ వచ్చేసరికి ఆన్లైన్లో ఆఫ్లైన్లో పేపర్ వాల్యుయేషన్ అయితే జరుగుతూ ఉంది. రేపో ఎల్లుండో పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోద్ది 2-1, 2-2 బీఫార్మసీది. మరి పేపర్ వాల్యుయేషన్ ఇది ఎలా జరిగింది, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? మరి మీకు సిబిటీ ఎగ్జామ్స్ R22 రెగ్యులర్ వాళ్ళకి లేవు ఇంటర్నల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. అయితే 4-1 బీఫార్మసీ పేపర్ వాల్యుయేషన్ చాలా ఈజీగా జరిగిందండి. మీరు కావాలంటే పోల్ ఉంటుంది, పోల్స్ కూడా చూసుకోండి, పోస్ట్లో ఉంటుంది పోలు. సో చాలామంది కూడా బాగా జరిగింది పేపర్ వాల్యుయేషన్ అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అందులో బీఫార్మసీ వచ్చేసరికి థియరిటికల్ డయాగ్రమెటిక్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈజీగా జరుగుతుంది. అయితే 2-1, 2-2 బీఫార్మసీది 2-1, 2-2 బీటెక్తో కంపేర్ చేసుకోవద్దు. ఎందుకంటే 2-1, 2-2 బీటెక్ పేపర్ వాల్యుయేషను చాలా దారుణంగా జరిగిందని చెప్పేసి స్టూడెంట్స్ కామెంట్ చేస్తూ ఉన్నారు. కానీ అది వచ్చేసరికి కంప్లీట్గా ఎక్కువ శాతం ప్రాబ్లమేటిక్. అది కూడా కాకుండా ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వస్తారు కాబట్టి వాళ్ళకి డొమైన్ అంతా మారిపోతుంది. బీఫార్మసీకి వచ్చేసరికి 2-1, 2-2 అలా ఉండదు. ఒకవేళ ఉంటే మ్యాథ్స్ సబ్జెక్ట్ ఏమైనా ఉందనుకోండి, అదే మీకు టఫ్ అవ్వచ్చు. కానీ మిగతా కేసుల్లో వచ్చేసరికి ఇక మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. పేపర్ వాల్యుయేషన్ బాగానే జరుగుతుంది. మరి రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారు? ఈ పేపర్ వాల్యుయేషన్ రేపో ఎల్లుండి అయిపోతే ఇంకో వారం వేసుకోండి ఈ మార్క్స్ ఎంట్రీకి. ఏది ఏమైనప్పటికి కూడా ఈ మంత్లో, అంటే ఈ మంత్ 26th లోపు మీకు ఈ 2-1, 2-2 బీఫార్మసీ రిజల్ట్స్ రిలీజ్ అయ్యేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. సో పేపర్ వాల్యుయేషన్ గురించి అయితే మీరు ఎవరో బాధపడాల్సిన పని లేదు. ఓకేనా? మీరు ఎగ్జామ్స్ ఎలా రాశారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.